హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక సింపుల్ స్నాక్స్ తయారు చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. దీనికి కావాల్సింది చాలా తక్కువ ఐటమ్స్ అన్నమాట. బియ్యం పిండి, శనగపిండి ఈ రెండు ఉంటే చాలన్నమాట. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. శనగపిండి 3 కప్స్ తీసుకుంటే 1 కప్ ఆఫ్ రైస్ పౌడర్ తీసుకొని కలుపుకోవాలన్నమాట. ఈ శనగపిండి బియ్యం పిండి రెండింటిని కలుపుకుంటూ దీనిలోకి మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ మరియు కారం అన్నమాట. ఈ 4 ఐటమ్స్తోనే మనం ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కొద్దిగా వాటర్ కలుపుకుంటూ చేతికి ఇది కాకుండా లైట్గా అన్నమాట కొంచెం వాటర్తో స్మూత్గా కలుపుకుంటూ రావాలి. ఎక్కువ వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇదిగో ఈ టైపు కొంచెం మనం చేతిలోకి తీసుకొని మురుకుల అద్దలేకి మనం వేసుకోవడానికి వీలు ఉండేలాగా ఇది చేసుకోవాలి. అది పిండి దానికి అతుక్కోకుండా నీట్గా ఆయిల్తో ఇలా చేసుకోవాలన్నమాట. నేనైతే 2 తీసుకుంటాను. ఫస్ట్ ఒక దాంట్లోకి రెడీగా చేసుకొని రెండో దాంతో స్టార్ట్ చేస్తాను. ఇదిగో ఈ విధంగా బాగా మరిగిన ఆయిల్లోకి ఇలా తిప్పుకోవాలన్నమాట. 2-3 సార్లు దాదాపు ఒక్కసారి మనం దాంట్లోకి పిండి పెట్టామంటే 2 టైమ్స్కి వస్తుంది. ఒకవేళ ఎక్స్ట్రా అనిపిస్తే 3 టైమ్స్గా కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇలా బాగా ఆయిల్ మరిగిన తర్వాతనే వేయాలి. అలా వేస్తేనే అవి కొంచెం క్రిస్పీగా వస్తాయన్నమాట. సో ఇలా కాగిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపుకు తిప్పుకోవాలి. 2 వైపులా బాగా కాలిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి నీట్గా స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇదిగో ఆయిల్లో మరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఎక్కువ కాలినా ప్రాబ్లమే, తక్కువ కాలినా మెత్తగా ఉంటాయన్నమాట. సో అలా లేకుండా ఇదిగో ఈ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు చూసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. తీసుకొని దాంట్లోకి మనం వేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దాదాపు ఒక 3 to 4 టైమ్స్ కలిపి ఇదిగో నేను 3 టైమ్స్ అది ఇలా వచ్చింది. మినిమం మొత్తం నేను 1 కిలో శనగపిండిని కలుపుకున్నాను. అందులోకి ఒక 1/2 కిలో అంత రైస్ పౌడర్ని మిక్స్ చేశాను. దాన్ని మొత్తంకి వచ్చిన స్నాక్స్ చూడండి. మినిమం 1 కిలో పిండికి మన ఇంట్లోనే తక్కువ బడ్జెట్తో స్నాక్స్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని నేను బాక్స్లోకి వేసుకొని స్టోర్ చేసుకుంటాను. మా అబ్బాయికి కూడా ఇలానే పంపిస్తాను. మినిమం 15 to 20 డేస్ ఫ్రెష్గా ఉంటాయన్నమాట. సో మరెందుకు లేటు, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.